జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, చైనా మనకు ఎప్పటికీ శత్రు దేశమే. చైనాను మనం ఎప్పటికి కూడా నమ్మడానికి వీల్లే. చైనా ఇప్పటికే మనల్ని 2 సార్లు నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచింది. ఇప్పుడేదో ఈ డొనాల్డ్ ట్రంప్ భయపడి మనకు స్నేహస్తం అందించింది, కానీ నిజానికి చైనాకు మన మీద ప్రేమ ఉండి కాదు. అర్థమైందా? చైనా ఎప్పటికి కూడా మన నాశనాన్నే కోరుకుంటుంది. అందుకే మన దేశం చుట్టూరా కూడా స్ప్రింగ్ ఆఫ్ పెరల్స్ సిద్ధం చేస్తుంది. మన చుట్టూరా ఈ నావెల్ బేస్లను ఏర్పాటు చేస్తుంది. పాకిస్తాను, శ్రీలంక, మయన్మార్లలో ఇప్పటికే చైనా ఏం చేస్తుందో మనకందరికి కూడా బాగా తెలుసు. ఎలాగైనా సరే భారతదేశాన్ని అష్టదిగ్బంధనం చేయాలనేదే ఈ చైనా యొక్క దురాలోచన. ఆ ఆలోచనలకు తగ్గట్టుగానే చైనా నడుచుకుంటుంది. ఆ వైపుగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు కూడా చేస్తుంది. చెప్పా కదా, పైకేమో ఏం లే ఉంటారు ఊరికే. సరే, మనం మంచి సంబంధాలు కలుపుకుందాము, మా దగ్గరికి వచ్చి మీరు మీ ఉత్పత్తులను నమ్ముకోండి, మేము తయారు చేసినటువంటి ఉత్పత్తులను మీ దేశానికి పంపిస్తాము, ఇద్దరం కలిసి బాగా స్ట్రాంగ్గా తయారవుదాము, మనం కూటమిలాగా ఏర్పడదాం అని చెప్పేసి ఎన్నో కబుర్లు చెప్తారు. అర్థమైందా? కానీ ఖచ్చితంగా వాళ్ళు మనకు నమ్మదగిన వాళ్ళు కాదు. సరే, ఇక చైనా విషయానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ చైనాకు బలం వచ్చేసి చైనీస్ పీపుల్స్ ఆర్మీ. ఈ చైనీస్ పీపుల్ ఆర్మీకి బలం వచ్చేసి చైనీస్ నేవీ. ఈ చైనీస్ నేవీకి బలం వచ్చేసి చైనీస్ సబ్మెరైన్లు అన్నమాట. ఈ చైనా దగ్గర 74 వరకు అతి పెద్ద సబ్మెరైన్లు అయితే ఉన్నాయి. కానీ ప్రస్తుతం భారతదేశం దగ్గర 17 ఈ డీజిల్ ఎలక్ట్రిక్, 2 వచ్చేసి న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో 6 మన మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మించాడు కావడం గమనార్హం అనమాట. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఇన్ని దశాబ్దాల్లో ఏది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో అర్థమవుతుందా. ఇక నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా అత్యాధునికమైనటువంటి 12 సబ్మెరైన్లు తయారు చేసే మరో 2 ప్రాజెక్టులు అయితే ప్రారంభించింది. ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి కార్యాచరణను ఇప్పటికే రూపొందించారు. అందులో 6 సబ్మెరైన్లను జర్మనీ సాయంతో మనం నిర్మిస్తున్నాం. ఇక మరో 6 సబ్మెరైన్లను ఫ్రాన్స్ సహకారంతో నిర్మిస్తున్నాం. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా మనకు జర్మనీ, ఫ్రాన్స్ దేశాల నుంచి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా జరగనుండాలి. అంటే ఈ 2 ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత నుంచి మనంతటా మనమే అత్యాధునికమైనటువంటి ఈ సబ్మెరైన్లను కావాల్సినన్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒకరి మీద ఆధారపడకుండా. సరే, మనం సబ్మెరైన్లు తయారు చేసుకుంటున్నాము, బాగానే ఉండాలి. మరి ఈ చైనా దగ్గర 74 సబ్మెరైన్లు ఉన్నాయి. వాటిల్ని కనిపెట్టడం ఎట్టా? ఎందుకంటే సబ్మెరైన్లు అంటేనే ఈ నీళ్ళలో ఉండేటే కదా. పైగా ఈ మధ్యన చైనా తమ సబ్మెరైన్లను స్టెల్త్ సబ్మెరైన్లుగా మార్పు చేస్తుంది. అంటే ఇకపైన ఈ చైనీస్ సబ్మెరైన్లను గుర్తించడం కష్టంగా మారుతుందన్నమాట. మరి ఈ చైనీస్ సబ్మెరైన్లను మన దేశానికి దగ్గరగా తీసుకొని వచ్చి మన దేశం మీద దాడి చేస్తే అది మన దేశ భద్రతకు, రక్షణకు పెను ప్రమాదమే కదా. అంతేకాకుండా మనం చైనాకు తేలిగ్గా లొంగిపోయినట్టు అవుతుంది. మరి దీనికి నివారణ ఉపాయం ఏంది? సరే, దీనికి కూడా సమాధానం చెప్తా. అందుకే ఇప్పుడు మన మోడీ ప్రభుత్వం అధునాతనమైనటువంటి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నౌకలను అయితే తయారు చేస్తుంది. అంటే తక్కువ జలాలు ఉన్నటువంటి ప్రాంతంలో కూడా మన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నౌకలు ఈ చైనీస్ సబ్మెరైన్లు గుర్తించి వేటాడగలుగుతాయి అన్నమాట. అందుకే మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏకంగా 16 ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నౌకలను నిర్మిస్తుంది. వీటిలో 8 ఈ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నౌకలను కలకత్తాకు చెందినటువంటి గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్ సంస్థ నిర్మిస్తుంది. శరవేగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినటువంటి ఈ గార్డెన్ రీసెర్చ్ షిప్ బిల్డర్ సంస్థ ఇప్పటికే 2 యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ నౌకలను నిర్మించేసింది. అందులో మొదటిది ఐఎన్ఎస్ ఆర్నాలాగా, ఇక రెండవది వచ్చేసి ఐఎన్ఎస్ ఆండ్రోత్ అన్నమాట. ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ అనేది ఐఎన్ఎస్ ఆర్నాల కంటే శక్తివంతమైంది. ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ బరువు వచ్చేసి ఏకంగా 1500 టన్నులు. ఎంత? 1500 టన్నులు. ఇక ఈ నౌక పొడవు వచ్చేసి 78 మీటర్లు. ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ వేగం గంటకు 25 నాటికల్ మైళ్ళు అనమాట. అంటే మన భాషలో గంటకు 46 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. ఇక దీని రేంజ్ వచ్చేసి ఏకంగా 3300 కిలోమీటర్లు. ఒక నౌక రేంజ్ 3300 కిలోమీటర్లు అంటే ఏం మామూలు మాటలు కాదు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ నౌకను ఎంత అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేశారో.
అర్థమవుతుందా? తీర ప్రాంతాలలోని జలాలలో కాపుగాసి దాడి చేసే సామర్థ్యం దీని సొంతం. ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ నౌక మిలిటరీ విమానాలను సమన్వయం చేసుకుంటా శత్రువుల యొక్క జలాంతర్గాములను వేటాడగలుగుతాయి. ఎలాంటి స్టెల్త్ సబ్మెరైన్ కూడా గుర్తించగలిగినటువంటి సామర్థ్యం ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ సొంతం అన్నమాట. అత్యంత అధునాతమైనటువంటి ఈ పోరాట వ్యవస్థలో ఈ నౌకలు ఉన్నాయి. అంతేకాకుండా తేలికపాటి ఈ దోర్పెడోలు, అదేవిధంగా పవర్ఫుల్ రాకెట్లను కూడా ఈ ఐఎన్ఎస్ ఆండ్రోత్ నౌక అయితే తీసుకెళ్ళగలుగుతుంది. అంటే ఎటువంటి సబ్మెరైన్లనైనా ఈజీగా మన ఐఎన్ఎస్ ఆండ్రోత్ అయితే ధ్వంసం చేసి పారేయగలుగుతుంది. ఈ నౌకల మూలంగా ఇకపైన మనకు ఈ చైనీస్ సబ్మెరైన్ల మూలంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. ఒకవేళ చైనీస్ సబ్మెరైన్ల గీత దాటి వస్తే ఇక వాటి పని కృష్ణార్పణం అని చెప్పుకోవచ్చు. అది విషయం అయితే. చూడండి, ఆలోచించండి. ఇలాంటి ముఖ్యమైన విలువైన సమాచారాన్ని నలుగురితోనూ పంచుకోండి. మీరు ఎన్నో వాట్సాప్ గ్రూపుల్లో ఉంటారు, ఎన్నో ఫేస్బుక్ గ్రూపుల్లో ఉంటారు. వాటికన్నిటికీ కూడా షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది మూర్ఖులు మోడీ ఏం చేస్తున్నాడు చెప్పి మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ముడ్డేదో మూతేదో తేడా కూడా తెలియదు వాళ్ళకు. మరి ఇలాంటి న్యూస్ నలుగురికి తెలియాలి కదా. అసలు మోడీ గారు ఏం చేస్తున్నారు, మన దేశం ఏ స్థాయిలో ఆర్థికంగా బలోపేతం అవుతుంది, రక్షణ రంగ పరంగా మన దేశం కాదు ప్రపంచ దేశాలకు ధీటుగా ఏ స్థాయిలో ఎదుగుతుందో నలుగురికి తెలియాలి కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.